ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనాకర్త, నిత్యుడా, పూజ్యుడా, వేవేల దేవదూతల చేత, కెరూబుల చేత ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగాలు సదాకాలము పరిశుద్ధుడని పొగడబడిచిన మా ప్రియాపరులకు తండ్రి, ఆది సంభూతుడా, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శుక్రవార ఆరాధనలో తండ్రి, నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ తోడును, నీ అభిషేకమును, నీ మాటను, నీ స్నేహమును మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. దేవా, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం, బ్రతుకుతాము. కాబట్టి నాయన, నీ దాసుని మరుగు చేయండి. మాకు కావలసినటువంటి సంగతులన్నీ తద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి, స్థిరపరచి, నీ రాకడలో ఎత్తబడే సంఘముగా తీర్చిదిద్ది నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. పిల్లారా, మనం అనేక నెలల నుండి ఈ పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ప్రతి అధ్యాయములో ప్రతి వచనాన్ని తీసుకుంటూ ఇప్పుడు మనం పరమగీత గ్రంథము 5వ అధ్యాయము ఎక్కడికి వచ్చామండి? 13వ వచనము నుండి 16వ వచనం వరకు మనము ధ్యానము చేద్దాము. తర్వాత మనము 6వ అధ్యాయం మొదటి వచనం నుండి కూడా వచ్చే వారం నుండి ధ్యానము చేద్దాం. ఇప్పుడు 13 నుండి 16 వరకు మనం కలిపి ధ్యానము చేయాలి. ఎందుకంటే మరి షూలమ్మితి కన్యక తన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారిని సంఘ కన్యక అంగాంగ వర్ణన చేసింది. నా ప్రియుడు ఇటువంటి వాడు, ఇలా ఉంటాడు, అంత అందగాడు, అంత బలసూరుడు, ఆయన ఛాయ, ఆయన ఉంగరాలు, ఆయన నేత్రాలు, పెదాలు, కాళ్ళు, చేతులు ఇలా ఉంటాయి అని తాను ఎంత దగ్గరగా యేసయ్యను చూసిందో తెలియదు. కానీ నాకు చూసింది కాబట్టే ప్రతి అవయవం యొక్క సౌందర్యాన్ని, ఆ శోభను, ఆ ఔన్నత్యాన్ని, ఉన్నతమైన స్థితిని చెప్పుకుంటూ, వర్ణిస్తూ, పొగుడుతూ, అతిశయపడుతూ యెరూషలేము కుమార్తెలకు చెబుతున్నాము కదా. ఆ క్రమంలోనే ఆయన జుట్టు నొక్కులుగా ఉండడం, నేత్రాలు పలానా అలా ఉండడం, పాలతో కడిగినట్టుగా ఉండడం చెప్పుకుంటూ మళ్ళీ 13లోకి వచ్చేసరికి చెక్కిళ్ళు, చంపలు చెప్పాడు. తాచిన రత్నముల వలె ఉన్నవి. తర్వాత ఇంకా పెదవులు చూసారా? పెదవులు ఎలా ఉన్నాయట? పద్మముల వలె. తర్వాత అతని కరములు, చేతులు, బాహువు, యేసయ్య యొక్క బాహువు. ఓకే. తర్వాత అతని కాయము, దేహం అన్నమాట, మొత్తం కాయము. తర్వాత అతని కాళ్ళు చూసారా? మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. చూసారా? పెద్ద స్తంభాల క్రింద చిన్న మట్టులాడితే పెడతారు, పువ్వులు డిజైన్లో. అందులో స్తంభాలు నిల్చుంటాయి, కిందేమో డిజైన్ ఉంటుంది. ఆయన యొక్క కాళ్ళు ఎలా కనబడుతున్నాయట చూసారా? అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభాలు స్థిరత్వమైనది, బలమైనవి, ఘనమైనవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము. లెబనోన్ అంటే పర్వతము, లెబనోను పర్వతము. ఓకేనా? అందులో దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. దేవదారు వృక్షము చాలా పొడవైంది. లెబనోను పర్వతము, అబ్బా ఎన్ని
లోతైన భావాలు ఉన్నాయి అందులో. పర్వతము, ఎస్, పర్వతము దేవునికి సూచన. ఆయన దేవుడే. తర్వాత దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. మళ్ళీ దేవదారు వృక్షాలు మానవ జాతితో పోల్చాడు. నరులలో కల్లా మళ్ళీ అతడు సుందరుడు, గొప్పవాడు, పాపము లేనివాడు. ఇవన్నీ ఆమెకు బాగా తెలుసు. ఆమెకు బాగా తెలుసు కాబట్టి అంగాంగ వర్ణన వర్ణిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంది, ఇతరులకు కూడా సాక్ష్యం చెబుతుంది. ఈ స్థితిలో మనం ఉండాలి, సంఘం ఉండాలి, ప్రతి విశ్వాసి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా చూడండి, మళ్ళీ కరములు చెప్పారు కదా, పెదవులు అతని కరములు, అతని నోరు అతని కాయము, అతికాంక్షణీయుడు. ఓ యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. తెలీదా మీకు? ఏమనుకుంటున్నావు? నావాడు అటువంటి వాడన్న మాట, నా ప్రియుడు. ఏమనుకుంటున్నావు? హల్లెలూయా. అలా చెబుతుంది. పిల్లారా, అవన్నీ చెప్పడం ప్రస్తుతానికైతే సమయం చాలదు, కానీ అతని యొక్క కాయము, అతని యొక్క కాళ్ళు, అతని యొక్క కరములు, అతని యొక్క పెదవులు, వీటి కొరకు టూకీగా చెప్తాను, ప్రయత్నం చేస్తాను. దేవుడే తెలియజేసిన సంగతులను కాస్త లోతుగా వెళ్ళి మనము ధ్యానము చేద్దాం. పిల్లరా, ఇక్కడ తన పెదవులు అనే విషయాన్ని ఆమె ఎంత చక్కగా, పద్మములు వంటివి పెదవులు. పిల్లారా, దేవుని యొక్క నోటి మాట బయలు వెళ్ళేటటువంటి ప్రవేశ ద్వారము. అంటే దేవుని నోటి మాట ఎంత శక్తివంతమైనది, ఎంత సుందరమైనది, ఎంత సృజనాత్మకమైనదో ఆమె పోల్చి చెప్తుంది. పిల్లరా, ఈ దేవుని వాక్కును గూర్చిన సంగతి, దేవుని వాక్యం యొక్క 3 రూపాలను గూర్చిన సంగతి ఆధునిక ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు విశ్వచరిత్ర అనే దాంట్లో రాశారు. అద్భుతం అది. పుస్తకాలు కొనుక్కోండి, చదవండి, మంచిది. అర్థం కాని విషయాలు అడగండి, నేను కూడా చెప్తాను. అందులో ప్రప్రథమంగా వ్యవహారికంగా మాట్లాడే దేవుని మాట ఉంటుందట. అబ్రహాముతో దేవుడు మాట్లాడా లేదా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడతారు, అది సహజమే. అప్పుడు ఏవి సృష్టి రాదండి. చెట్లు పుట్టడము, లేదా ఏనుగులు మరలా రావడం, శూన్యం నుండి పక్షులు పుట్టడం, ఇవేవి కలగలే. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. అది వ్యవహారికంగా మాట్లాడేటటువంటి మాట, దేవుని మాట, దేవుని నోటి మాట. కానీ ఇంకోటి ఉంది, సృజనాత్మక వాక్కు. అది ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఏం ఉండదు, ఈయన మాట్లాడగానే సృజించబడి బయటకు వస్తుంది. కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అని అన్నీ వచ్చి పడ్డాయి. అది సృజనాత్మకమైనటువంటి వాక్. మామూలుగా అబ్రహాముతోను, బిలాముతోను, భక్తులతో దేవుడు నోవాహుతోను మాట్లాడే మాటలేటవి వ్యవహారిక మాట. వాక్యములు 3 రూపాలు. రెండవది ఏంటంటే సృజనాత్మకమైన మాట. ఆయన మాట్లాడగానే సృష్టి పుట్టుకొచ్చేస్తుంది. ఆయన పెదాల్లో నుండి ఎంత అందమైనవి పుట్టుకొస్తాయో. మాట్లాడగానే భూమి మొలిపించునుగాక అనగానే ఏమొచ్చాయండి? అందమైన చెట్లు, ఫలవృక్షాలు ఎన్నో వచ్చాయండి. కాబట్టి ఆయన మాట అంత అందమైనది, అంత శక్తివంతమైనది, సృజనాత్మకమైనది, సౌందర్యవంతమైనది. ఆయన మాట్లాడగానే వచ్చేస్తాడు. ఆయన వాక్కు ద్వారా విశ్వాన్నే కలుగజేశాడు ఆయన. కాబట్టి ఆయన వాక్కు ద్వారానే సర్వాన్ని నిర్వహిస్తున్నాడని
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. అయితే ఇక్కడ 3వ రూపం ఏంటంటే అది వాక్యము. అది అనకూడదు, ఎందుకంటే వాక్య స్వరూపుడు శరీర స్వరూపుడే వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడైండు. చూసారా, ఆ వాక్యమే, ఆయనే ఏమయ్యారండి? వ్యక్తి రూపము దాల్చి శరీర ధరించుకొని మన మధ్య నివసించాడు. వాక్యమే. కాబట్టి ఆయన పెదవులలో నుండి వచ్చినటువంటి మాటకు అంత శక్తి ఉంది, అంత సౌందర్యం ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే ఆమె ఆ పెదవుల్ని ఎంత చక్కగా పోలుస్తుందో. ఆయన పెదవులు పద్మములు వంటివి. అంటే చూసి చూడగానే పద్మములు, పువ్వులు ఎంత అందంగా కనిపిస్తాయి. ఆయన మాట్లాడగానే సర్వ విశ్వము అందంగా వచ్చి, భూమి మీద సకల సృష్టి అందంగా సృజించబడింది. అవునా కదా? అంత అందం, అంత సౌందర్యం. ఆయన మాటకి శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి పిల్లారా, ఆయన పెదాల కోసం ఆమెకు బాగా తెలుసు. మరి అన్నీ చెప్పడం జరగదు, కింద ఇంకోటి చెప్పేస్తాను. ఏంటంటే అతని కరములు అంటే చేతులు, అంటే బాహువు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆయన కాయము, ఆయన దేహము కూడా ఎంత సుందరమో, ఎంత బలమో, ఎంత గట్టిదో, ఎంత దృఢమైనదో, ఎంత ఉన్నతమైనదో. వినండి పిల్లారా, ఎంత పరిశుద్ధమైనదో. దయచేసి చాలా చక్కగా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. టైం కోసం చూడకండి, అవసరమైనటువంటి సందేశం ఇది. అతని చేతులు ఎంత గొప్పది అంటే చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు గత కాలములో జరిగిన అనంత యుగాలలో దేవుడు నియమించిన నియామక కాలం ఒకటి జరిగింది. విశ్వ పౌరులందరూ కూడా, విశ్వములో ఏ గ్రహాంతర వాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, తేజోవాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ వచ్చి పలానా ఈ దినమున పండగ ఆరాధన మీరు చేయాలనుకొని ప్రకటింపజేశాడు. అప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వరాజధాని అయిన పరలోక రాజదర్బారుకి అందరూ వచ్చారు. విశ్వం మొత్తం కూడా కొన్ని కోట్ల 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 దేవదూతలు. ఒక్క మాటలో అదంతా కూడా 3 వంతులుగా విభజిస్తే, ఒక వంతులోనే ఎన్నో కోట్ల కోట్ల దేవదూతలు, అధికారులు, దేశాధికారులు, రాజులు, వీళ్ళు వాళ్ళు అధికారులు ఉంటారు. సరే, అయితే అందులో 2 తేజోవాసులు మాత్రమే ఆ నియామక కాలానికి వచ్చారు. కానీ 3వ భాగం అయితే రాలేదు. చర్చ్ యానివర్సరీ పెట్టుకున్నాం మనం మొత్తం 150 మంది వస్తారు. 150 మందికి 3 ఇంతలు చేయాలంటే, 3 భాగాలు చేయాలంటే ఒక్కో భాగంలో ఎంతమంది ఉంటారు? 50 వేసి 50 మంది రాకుండా 100 మందితోనే కార్యం జరిగినప్పుడు కాస్త అంత బోడిగా, చిన్న డల్గా ఉంటుంది కదా. అలాగే విశ్వం 3 ఇంతలు ఉంటే తేజోవాసులు 2 ఇంతలే వచ్చారు, 3వ వంతు రాలేదు. ఏంటి? ఎలోహిం దేవుడు, ఉన్నవాడైన దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి ఏంటి ఇంకా రాలేదు? ఆలస్యం ఏంటి? ఆలస్యంగా రాకూడదు కదా. కారణం ఏంటి? ఏం జరిగింది అనంటే చాలామంది రాలేదు. రాకపోయేసరికి సమాధానం కావాలి కదా. అప్పుడున్న శరాబులు, కెరూబులు, పెద్దలు, తేజోవాసులు
ఏం జరిగింది? చాలామంది రాలేదు, ఆ బ్యాచ్ మొత్తం రాలేదు, మూడో వంతు ఎందుకు రాలేదు? నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. అడిగితే మనం ఏ విషయం కోసం చెప్పుకుంటున్నాం? ఆయన కరములు అనే విషయం కోసం చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. సబ్జెక్ట్లోనే ఉన్నాం, జాగ్రత్తగా వినండి. అయితే మాట్లాడుకునేసరికి అప్పుడు కెరూబు, తేజో నక్షత్రం, దేవుడైన ప్రభువును మోసేవాడు కదా కెరూబులతో పాటుగా. కెరూబుల డ్యూటీ ఏంటి? దేవుని సింహాసనాన్ని మోస్తాడు. సింహాసనాన్ని పక్కకు వదిలి సింహాసనం పక్కన వచ్చి వాలి నిలిచున్నాడు. ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను వినండి. ఇదిగో దేవుడు సింహాసనాసీనుడై, ఆయన సింహాసనానికి నీతి న్యాయము సింహాసనాధారాలు కదా. అటువంటి వ్యక్తి ఏమని ప్రకటించాడు? తన జనితైక కుమారుడు, ఆది సంభూతుడైన కుమారుడిని అందరూ కూడా మీరు పూజించాలి, ఆరాధించాలి. అతడు నిత్యుడైన వాడు, యోగ్యుడు, పూజ్యుడు కాబట్టి తన్ని మీరు ఆరాధించాలి, పూజించాలి. ఈ విశ్వానికి తానే రాజు, అందుకే ఆ సింహాసనమని ప్రకటించేశాడండి ఈయన. ఇక్కడ ఎక్కువ కష్టపడుతున్న వారికి గుర్తింపు లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఆ మూడవ విడత మూడో వంతు సకల దేవదూతలు, శరాబులు, తేజోవాసులు వీళ్ళందరూ ఏం చేశారంటే నా పక్షం నిల్చున్నారు. ఎస్, నేను వారందరికంటే నేను కూడా యోగ్యుడనే. కాబట్టి ఆది సంభూతుడి సింహాసనము కంటే నా సింహాసనమేమీ తక్కువ కాదు. నిత్యుడు కదా, సృష్టించబడిన వ్యక్తి ఎలాగా గొప్పరాజు అయిపోతాడు, పూజ్యుడు ఎలా అయిపోతాడు? ఎస్, నేను సృష్టించబడిన వ్యక్తినే, కానీ ఇప్పుడైతే సృజించబడని శక్తి నాలో ఉన్నది. బాగా వినండి, సృజించబడని శక్తి, ఆ నిత్య చీకటి ఎవరు సృజించలేదు, దేవుళ్ళలాగానే ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తినైనా నాలోకి ఆ శక్తి ఆవరించి ఉన్నది. కాబట్టి నేను కూడా నిత్యుడనే. కాబట్టి నా సింహాసనము దేవుని సింహాసనము కంటే హెచ్చుగా నేను చేసుకుంటున్నాను. మీరందరూ నన్ను ఆరాధించండి, ఇది సబబుగా ఉంది అని నేను ప్రకటించాను. కాబట్టి ఈ సభకు, ఈ ఆరాధన నియామక కాలానికి, ఈ సమయానికి, ఈ మహోత్సవానికి విశ్వపౌరుల్లో మూడో వంతు ఎవరు రాలేదు అని తన్ను తాను గర్వంగా దేవుని ముందు రాజదర్బారులో చెప్పాడు. చెప్పేసరికి విశ్వపౌరులు, తేజోవాసులు, శరాబులు, కెరూబులు ఉన్నవాళ్ళు అక్కడ భయపడ్డారు. ఏంటి ఇలా జరిగింది? ఇలా మాట్లాడుతున్న తను ఎదిరించడానికి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికంటే యేసయ్య తర్వాత వాడే బలవంతుడు. తండ్రి అయిన దేవుడు ఎలోహిం సింహాసనం మీద నుండి కూర్చొని జస్ట్ ఆ రాజదర్బారులోనే ఒక మూలన, ఒక స్తంభం దగ్గర నిలబడి ఉన్నటువంటి, స్తంభాన్ని కట్టిపడి ఉన్నట్టుగా అక్కడ కాస్త వధించబడి ఉన్నట్లుగా ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. తండ్రి అని దేవుడి సింహాసనం నుండి జస్ట్ చిరునవ్వుతో నవ్వారు. నవ్వగానే వధించబడి ఉన్నట్లుగా ఉన్న స్తంభం దగ్గర ఉన్న ఆది సంభూతుడు తండ్రి మౌన సందేశాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తరువాత అర్థమైంది తనకు కూడా. నివ్వెరపోయారు రాజదర్బారులో దేవదూతలు, శరాబులు, కోట్ల మంది. ఏం జరుగుద్దో అని ఆ మూలన, అదే రాజదర్బారులో మూలన స్తంభం దగ్గర వదకు తీయబడి నిలబడి ఉన్న ఆ ఆది సంభూతుడు తను అలా ఉంటుండగానే అదే రూపం మరొకటి రూపం దాల్చుకొని బయటకు వచ్చాడు. ఆది సంభూతుణ్ణి ఆ తేజోవాసులు ఎప్పుడు ఆ దీన రూపముగానే చూశారు. వదకు తీయబడినటువంటి, వధింపబడిన రూపములోనే ఆది సంభూతుణ్ణి అప్పటి కాలపు
తేజోవాసులు అతన్ని చూశారు. కానీ ఇప్పుడు అదే రూపం నుండి మరో రూపం వెలువడింది, బయటకు వచ్చింది. ఆ రూపము భయంకరమైన రూపము, చింత నిప్పుల్లాంటి కోపము, రౌద్రముతో బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చి తండ్రి చెప్పాడుగా, తన చేతితో ఒక ఆయుధం పట్టుకున్నాడు. ఒక శూలము లేదా ఒక బల్లెము లాంటిది పట్టుకొని రౌద్రుడై లేచి ఇలా చూశాడనమాట. అది గమనించినటువంటి ఈ లూసిఫర్, తేజో నక్షత్రం ఒక్కసారిగా చూసి గడగడ వణికాడు, భయపడ్డాడు. అయ్యో, తాను లేచాడంటే ఇక నా పని అయిపోయినట్టే, ఇక నేను ఇక్కడ ఉండడం క్షేమము కాదు అనుకొని పరుగులు తీశాడు సాతానుడు. పరిగెట్టి 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 పారిపోతుంటే ఇక విశ్వ రాజధాని పరలోక రాజదర్బారు ద్వారము దాటక మునిపే తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క శూలమును ఒక్కసారిగా వెళుతున్న పారిపోతున్న దాన్ని ఇలా ఇసరగానే ఒక్కసారి గుచ్చుకొనేసరికి ఒక అన్ని శక్తులన్నీ పోయి అత్యంత బలహీనుడిగా కృంగి ఉండిపోయాడన్నమాట. ఎవరు? లూసిఫర్. ఇక బలవంతుడు, దేవుని హస్తమైనవాడు, దేవుని చెయ్యని రాయబడినవాడు. యేసయ్య పేరు దేవుని హస్తము, దేవుని బాహువు. యేసయ్య పేరు బిరుదుల్లో అదో బిరుదు. బలవంతుడు, రౌద్రుడయ్యాడు. అందరూ ఇంతవరకు ఏం చూసారే, అనేక యుగాలు వదకు తీయబడిన, వధింపబడిన ఒక వ్యక్తిలాగానే అక్కడ ఉన్నాడు అంతే. ఏదో స్తంభాన్ని కట్టిపడేసినట్టుగా నిలబడినట్టుగా ఉన్నారు అంతే. కానీ అందులో నుండి ఒక రూపం వచ్చి ఉగ్రుడై ఒక్కసారిగా ఆ ఘటసర్పమును లేదా ఆ సాతానుని పట్టగానే ఒక్కసారి పడిపోయాడు అంతే. వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం, రథం మీద వాడిని తన దేహాన్ని ఈడ్చి విశ్వ కేంద్రమైన ఈ భూమి లోపల పాతాళంలో సెంట్రల్ జైల్ తీసుకొచ్చి భూమి వాతావరణం దగ్గరగా వచ్చాడు. వచ్చి భూమిని చూశాడు. అప్పటికి భూమి మీద వేరే ప్రపంచం ఉంది, వేరే జీవరాశులు ఉన్నారు, వ్యక్తులు కూడా ఉన్నారు. పరిశుద్ధంగానే భూమి ఉంది, చాలా బాగుంది. ఆనాటి యుగములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు మనకు సంబంధం లేదు. అది వేరే యుగపు జాతి. అర్థమవుతుందండి? చాలా సుందరమైనది. దేవుడు కాస్త దూరం నుంచి పట్టుకొని ఒక్కసారి ఇసిరిలా వేశాడు. పాతాళంలో ఇసరగానే భూమి మీద ఉన్నటువంటి పాతాళం చీలి వాడిని బంధించి ఒక మూలన దేవుడు బంధించాడు. అప్పుడు పంచభూతములన్నీ కూడా విలవిల్లాడే దుఃఖపడ్డాయి. ఎందుకంటే వాడు నిత్య చీకటితో పాటుగా కలిపొచ్చినవాడు కదా. టోటల్ ఈ పంచభూతములన్నీ కూడా గడగడలాడిపోయి ఏమైందంటే ఒక పెద్ద ప్రళయం ఏర్పడింది. అప్పటి కాలపు జీవులు, జీవరాశులు, భూమి మీద ఉన్న వ్యక్తులు, వాళ్ళు మనుషులు కారు, ఉన్నారు. వారందరూ మొత్తం ఆ ప్రళయములో మునిగిపోయారు. ఆ మునిగిపోయిన స్థితి చాలా వరకు ఉండిపోయింది. ఆ స్థితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. అర్థమైందా? దేవుడు భూమిని ముందు బాగానే చేశాడు, కానీ తర్వాత ఆ స్థితి ఏర్పడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. కానీ యెషయా గ్రంథములో భూమి నిరాకారముగా ఉండునట్లు ఆయన సృజించలేదు అన్నాడు మళ్ళీ. కాబట్టి ఈ లూసిఫర్ మూలాన దేవుడు మొదటి చేసిన సృష్టి మొత్తం అతలాకుతలం అయిపోయి ఆఖరికి సృష్టి మొర్ర పెట్టుకుంది మోచన కొరకు, ఇంకా ఎప్పుడు చేస్తారని. అర్థమవుతుందండి? బాగా వినండి.
ఈ విధమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. అంటే నా యేసయ్య అంటే దేవుని యొక్క యేసయ్య చెయ్యి ఎటువంటిదో ఆమె చెబుతుంది. అక్కడ ఏం చెబుతుందండి? అతని కరములు తార్షీష్ రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి, అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. దంతాలు ఎంత గట్టిగా ఉంటాయండి? ఏనుగు దంతాలు ఉండవా? ఆయన కాయము కానీ ఆయన కరము కానీ ఎంతో శక్తివంతమైనదంటే విశ్వములో చీడ పురుగును కూడా బంధించి చిన్న చీమనో నల్లినో నలిపిస్తున్నట్టు నలిపించగల శక్తి యేసయ్య చేతులకున్నది, దేవుని బాహువుకున్నది. యేసయ్య పేరే దేవుని బాహు, అంటే దేవుని చెయ్యి అని. ఇవన్నీ ఎలా చెప్పుకోగలరు? బైబిల్లో కూడా ఉంది అవన్నీ. ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? చూద్దాం. చూడండి పిల్లారా, ఒకసారి మనము కీర్తనల గ్రంథము కూడా చదువుదాం. అలాగే యోబు గ్రంథం కూడా చూద్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరొక్కసారి చెప్తున్నా. యోబు 26:12. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగలుగొట్టును. ఈ రాహాబు అనే పేరు బైబిల్లో యెహోషువ కాలంలో ఒక వేశ్య కాదు, ఆమె కాదు ఇక్కడ చెప్పింది. రాహాబును పగలుగొట్టునంటే ఆమె స్త్రీని దేవుడు పగలుగొట్టాడా? కాదే. ఉపమాన పరిభాషలో రాహాబు అంటే ఒక దీర్ఘదేహము గల వ్యక్తి, ఒక ఉన్నత దేహుడు అని అర్థం. ఎవరంటే సాతాను. బాగా వెడల్పుగా ఉంటాడు, పొడవుగా కూడా ఉంటాడు, దేవదూతలందరికంటే. కాబట్టి రాహాబును ఏం చేసినట్టు ఆయన పగులగొట్టును. రాహాబు అంటే మంచి విశ్వాసుల్లో విశ్వాస వనిత. హెబ్రీయులకు రాసిన పత్రికలు చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితాలో ఆమె కూడా ఉంది, తెలుసు కదా. గూఢచారుల్ని చోటిచ్చింది కదా, దాచింది కదా. కాబట్టి ఆ రాహాబును పగులగొట్టడం కాదు, ఈ రాహాబు వేరు. ఎవరు? సాతానికి దేవుడు పెట్టిన ఉపమాన పరిభాష, ఓకేనా? తర్వాత అదే యోబు గ్రంథము 13వ వచనంలో ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. చెప్పానా ఇందాక? ఆయన పెదాలు ఏమవుతుందండి? పద్మముల వలె. పద్మం ఎలాగుంటుంది? వికారంగా ఉంటుందా? సరే. తర్వాత ఆయన హస్తమట పారిపోవు మహాసర్పమును పొడిచెను. వింటున్నారు ఈ మాట? పారిపోయే మహాసర్పము. ఎక్కడ జరిగింది ఈ సిచ్యువేషన్? మహాఘట సర్పం దేవుని యొక్క రాజదర్బార్లో ఉండి ఇక ఆయన చూసి భయపడి పారిపోతుంటే ఈయన ఏం చేశాడు? ఆయన హస్తమట. ఆయన హస్తము, ఆయన అనలేదు, ఆయన పొడిచాడనలేదు ఇక్కడ, ఆయన హస్తము. పాస్టర్ గారు హస్తము వంట చేసింది అంటామేంటి మనం? ఏమ్మా అంటాం. కానీ అలా అంటున్నారు అనుకుంటే ఆయన హస్తం అంటే యేసు ప్రభువారు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేసిందట? ఆయన హస్తము, దేవుని హస్తము, యేసు ప్రభువారి పేరు నేను చూపిస్తాను దాంట్లో మరలా. ఏం చేసిందట చూసారా? పారిపోవచ్చున్న మహాసర్పమును పొడిచాను. పొడిచాడంటే ఆయన ఒక బల్లెము లేదా ఒక శూలముతో పొడిచాడు. అక్కడ పడిపోయాడు, అంతే. పడిపోయిన తన్ని ఇక నిస్సహాయుడై చావో బ్రతుకు స్థితిలో ఉంటే వాడిని తీసుకెళ్ళి విశ్వానికి కేంద్రంగా ఉంటున్నటువంటి కేంద్ర కర్మాగారమైన భూమిలో పాతాళంలో కాస్త భూమికి ఎడంగా దూరంగా ఉండే తన రథము ఏదో ఆపి అక్కడ నుంచి సిరకొట్టేసరికి పాతాళములో ఒక మూలలో బంధించబడ్డాడు. కానీ భూమి మీద ఉన్న సృష్టి మొత్తం ఏమైందండి? అకలా కుతలమైపోయింది. మహావిస్ఫోటనం, మహాప్రళయం సంభవించింది. ఆ స్థితే మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో
మొదటి వచనంలో కనబడుతుంది. అర్థమవుతుందా? మనం దేనికోసం చెప్తున్నాం? దేవుని యొక్క బాహువు, నా యేసయ్య బాహువు ఎంత గొప్పదో జాగ్రత్తగా వినండి. నేను చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, నువ్వు నమ్మాలి, సాతానుతో కూడా చెప్పాలి. పోరా, నా దేవుని బాహు, నా యేసయ్య హస్తం ఎటువంటిది, అప్పుడే నేను పొడి చేశాడు అని నువ్వు చెప్పగలగాలి. అతని కరములు, అతని పెదవులు, అతని చెక్కిళ్ళు, అతని నేత్రాలు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? నా యేసయ్య ఎటువంటి వాడో, నేను ప్రేమించే నా ప్రియుడు ఎంత గొప్పవాడో నాకు తెలియాలి, ఎంత బలవంతుడో నాకు తెలియాలి, నీకు తెలియాలి. దేవుడు అందుకే రాయించాడు, అందుకే ఆ సంభాషణ కూడా రాయించాడు. ఓ ప్రేమ జీవి నీదు ప్రియుని ఎరిగియుంటివా. నీ ప్రాణప్రియుడు ఎటువంటి వాడు నీకు తెలుసా? తెలుసుకోవాలి. ఇప్పుడు లోక సంగతులైనా, సీరియల్లైనా, ఆలు ఊసులు ఇలు ఊసులైనా తెలుసుకోవాలి. పిల్లారా గమనించండి. అయితే ఇంకా మనం చూసినప్పుడు చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 87:4 రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. అంటే రహబు ఐగుప్తు బబులోను తెలుసు. రహబు ఏంటి మళ్ళీ? యేసయ్య దేవుని నోట నుండి వచ్చిన ఆది సంభూతుడు వచ్చి మొదటి సృజించబడిన వ్యక్తి లూసిఫరే, రాహబే, నాకు తెలుసు అని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఓకే. ఇంకా గమనించండి, యెషయా గ్రంథము 51:9 కూడా చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాహాబును తుత్తనీయులుగా నరికే ఒక సందర్భం ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నాంగా, యెహోవా బాహువా అన్నాడు. అంటే ఏంటి? ఉదాహరణగా మార్కు చెయ్యా అన్నట్టుగా, మార్కు చెయ్యి అండమేటండి. అంటే యేసయ్య పేరు అది, యెహోవా బాహు. లెమ్ము, యెహోవా బాహు ఏం చేసిందో చెప్తున్నాడు దీర్ఘదర్శన యెషయా ప్రవక్త. లెమ్ము లెమ్ము, బలము తొడుక్కును. పూర్వకాలములో, ఒకప్పుడు గడిచిన యుగాలలో, పురాతన తరములలో లేచినట్లే మళ్ళీ లే. రాహాబును తుత్తినీయులుగా నరికిని వేసిన వాడు నీవే కదా. ఎస్, అర్థమవుతుందా నేను చెప్పినవన్నీ? అయితే మకరమును పొడిచిన వాడవు నీవే కదా. చూసారండి, మకరమును పొడిచిన వాడు, అక్కడేమో సర్పమును కూడా పొడిచినవాడు. ఇంతకీ మకరాన్ని పొడిచాడా, సర్పాన్ని పొడిచాడా యెహోవా బాహు అనంటే, మకరము అనగా దేవుడు సాతానుకి ఇచ్చినటువంటి బిరుదు. మకరం అంటే ఏంటండి? మొసలి. ఇక్కడ సర్పము, ఘట సర్పము ఎవరు? సాతాను. కాబట్టి ఆయనట బాగా వినండి. అందుకే పిల్లారా, యేసయ్య భూమి మీదకు మరియమ్మ గర్భములో వచ్చిందే మనకు తెలుసు. కానీ యేసయ్య అనేక యుగాలలో అనేక సార్లు కర్తవ్యము నెరవేర్చడానికి తను తాను తగ్గించుకొని అనేక రూపాలలో ఆయా కాలాలలో తాత్కాలిక అవతారాలు ఎత్తి వచ్చాడు ఆయన అవసరతను బట్టి. అందులో ఇదొకటి. ఆ వదకు తీయబడినటువంటి వ్యక్తిగా ఆ స్తంభము దగ్గర ఆ రాజదర్బార్లో ఒక మూలన ఉన్నారు చూసాను నిల్చొని, అదొకటి. అందులో నుండి మహాఉగ్రుడై పారిపోతున్నటువంటి మకరమును, మహాసర్పమును పొడవడానికి వచ్చిన యెహోవా హస్తముగా ప్రత్యక్షమయ్యాడు, అదొకటి.
గుర్తుందా మీకు? ఇంకా ఎక్కడికి వచ్చారు? మనకు తెలిసినంత వరకు గుర్తుందా? ఎక్కడికి వచ్చారంటే షాలేము రాజు మెల్కీషెదెక్, తండ్రి లేనివాడు తల్లి లేనివాడు, అదొక తాత్కాలిక అవతారం. అందుకే యేసయ్య చేసిన త్యాగాలు అన్ని కావని క్రిస్టమస్ మెసేజ్లో కూడా చెప్పాను మీకు. ఆయన శాశ్వత కాలం నుండి, కాలంలో నుండి ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. ఆఖరికి మన కొరకు మరియమ్మ గర్భంలో కూడా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, రక్తం కార్చడానికి. ఎంత అద్భుతం అండి! నా ప్రాణప్రియుడి యొక్క త్యాగము, ఆయన హస్తం ఎంత బలమైనదో చూడు. ఒకసారి మీరు మీకా గ్రంథము చూడండి. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇజ్రాయేలు నుండి ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ వచ్చినవాడట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచూ ఉండండి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడండి నా యేసయ్య. ఆయన లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఇంకెవరు ఉన్నారు? ఆయన తప్ప. ప్రజలేదో వాళ్ళు తమ భ్రమపడి అన్నిటినీ దేవుళ్ళు దేవతలుగా ఆరాధిస్తున్నారు, కానీ పూజ్యుడు, అర్హుడు, ఉన్నవాడు, నిత్యుడు నా యేసు తప్ప ఎవరండి? నా కోసం మరలా మరియమ్మ గర్భములో నీలా నాల మరలా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకి బలారాధన ఇవ్వడానికి మెల్కీషెదెక్గా ప్రత్యక్షమయ్యాడు. యాకోబుని దీవించడానికి ఎబ్బోకు రేవు దగ్గర ఒక నరుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము ఇంటికి త్రియేక దేవుడు నడిచి, ఏంటండి ఈ ప్రత్యక్షత? దేవదూతలలో దేవదూతగా కలిసిపోవడానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇప్పుడేమో పారిపోతున్నటువంటి మహాసర్పమును పొడవడానికి అదొక ప్రత్యక్షమైన అవతారం ఎత్తి పొడిచాడు. అందుకే ఏమన్నాడండి యెషయా గ్రంథం మనం ఇప్పుడు చూసాం కదా, బహువా లెమ్ము లెమ్ము బలము తొడుక్కునము, పూర్వకాలములో పురాతన తరములో లేచినట్లు లే. రాహాబును అంటే ఈ ఘట సర్పమునే తుత్తినీయులుగా నరికి వేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. ఎంత అద్భుతమైన మాట! యెహోవా బాహు, అతని కరములు రత్న ఖచ్చితములైన పాట పాడతాం కదా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. అతని కరములంటే ఏదో దయతో రోగాలు ముట్టిన చెయ్యి అనుకుంటున్నా నువ్వు. యెహోవా బాహువు మకరమును పొడిచెను, పారిపోతున్న సర్పమును, మహాసర్పమును పొడిచెను. యెహోవా బాహు, అతని కరము అంటే విజయోత్సవం, అంత బలిష్టమైన బాహువు. యెహోవా తన బాహుబలము చేత ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాడట. హ్యాట్స్ అప్ టు లార్డ్. కనుక పిల్లారా, ఇవన్నీ ముందు చెప్పాను, వాక్య రూపంలో మీకు నేను తెలియజేస్తున్నాను. నేను ముందు చెప్పిన దానికి ఈ వాక్యములు చెప్పిన దాని లింక్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఆలోచించండి. వెళ్ళిపోవాలని మనసు పెట్టుకోకండి. వెళ్ళిపోవాలని ఉంటే చక్కగా నెమ్మదిగా ఎవరో వెళ్ళిపోండి, పక్కోని మాత్రం లాగి వెనక్కి తీసుకెళ్ళకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా చూడండి, ఇంకా ఆయన యోబు 26:14 చదవండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దములు పాటిదే కదా. అర్థమైందండి? ఈ మకరమును, పారిపోతున్నట్టు మహాసర్పము పొడవడము, మహాబలక్రమశాలి అయిన దేవునికి ఇది చాలా చిన్న విషయం అట. హల్లెలూయా. ఆయన ఎంత బలవంతుడో ఆలోచించిక. ఏం చెప్తుంది లేఖనం? అర్థమైంది మీకు? అలా పొడవడం అవన్నీ మనం విన్నాం కదా. ఆయన దృష్టికి అది చాలా చిన్న క్రియ. అది
చిన్న విజయం అది, సింపుల్. అర్థమైందా మీకు? యోబు ఏం మాట్లాడుతున్నారు చూసా? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నవి మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దములు పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనదో గ్రహింపగలవా నువ్వు? అంత బలవంతుడు. ఈ కార్యాలన్నీ గొప్పవే అయినా అసలు ఆయన దృష్టిలో ఇది చాలా చిన్నది. అర్థమైందండి? నా దేవుడు లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు. విశ్వములో ఉన్నవాని కంటే నా యేసు బలవంతుడు. ఎస్, ఆయన బలము దగ్గర ఈ కార్యం ఏంటి? చిన్నదే ఆయన దృష్టిలో. అది అర్థమవుతుందా ప్రియ సంగమా? చూడగలుగుతున్నావా సూలమితి కన్యకలాగా ఆయన బాహు ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో, ఎంత సౌందర్యవంతమైనదో, ఎట్టి కార్యములు చేసినో ఎప్పుడైనా చూడగలిగావా? ఎంతసేపు నీ సొదే. ప్రతి బిడ్డలారా, ముగించేస్తాను. చూడండి పిల్లారా, ఇంకా యెషయా గ్రంథము 53:1 చదవండి. ఎవడు నమ్మేను? అదండి, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య ఎవరికి బయలుపరచబడెను? నువ్వు గ్రహించావా? యెహోవా బాహు ఎవరో, దేవుని కుమారుడెవరో, లోకరక్షకుడెవరో, ఆది సంభూతుడెవరో, పూజ్యుడెవడో బయలుపరచబడిందా? నాకు బయలుపరిచిందని ఎప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చావా అని అడుగుతున్నారు అక్కడ. కాబట్టి యెహోవా బాహు అంటే ఎవరు? సర్వ విశ్వ విమోచకుడు, రక్షకుడు, సర్వశక్తివంతుడు. ఆయన శక్తి దగ్గర నిత్య చీకటిని ధరించి వచ్చిన వీడైనా సరే అదేం కాదు. అంత శక్తివంతుడు నా తండ్రి, నా వాడు. యెరూషలేం కుమార్తెలారా, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. ఎంత బాగా చెప్పిందండి ఆమె. నా స్నేహితుడైన వాడు, నా ప్రియుడైన వాడు, మీరు అనుకున్నంత తక్కువ అంచనా వేయకండి అని చెప్పగలిగింది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అలాగా పారిపోతున్న ఘట సర్పమును, మహాసర్పమును ఆ శూలముతో గుచ్చి పడదోసి పాతాళములు పడదోసాడు. ఆయన వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళిపోయి మరికొన్ని యుగాలు జరిగాయి. అప్పటికింకా ఈ భూమి మీద, ఇంకా భూమి మీద ఉన్న నీరు ఇటు అటు పోనివ్వలేదు. ఇక జలములు కప్పేసింది భూమికి. కొన్ని యుగాలు జరిగిన తర్వాత యుగముల అంతమందు మరలా పాడైపోయిన అదే భూమిని బాగు చేసి నా కొరకు ఒక ఉత్తమమైన సూలమ్మితి సంఘ కన్యకని ఏర్పాటు చేసుకుంటాం. దేవుని ప్లాను ప్రణాళికాబద్ధంగా మరలా ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని తయారు చేసి అలా చూస్తూ అప్పుడు ఆదామును చేసి, ఆదాములో నుండి అవ్వను చేసి, వారిలో నుండి దేవుడు మనల్ని చేశాడు. ఇంకా ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది భవిష్యత్తులో? ఈ జాతి, ఈ విశ్వం, ఈ సృష్టి. మరి సాతానుని, మహాఘట సర్పాన్ని పాతాళంలో బంధించాడు కదా దేవుడు. బంధించేస్తే మరలా భూమి మీదకి వచ్చి యేసయ్యకి ఎలా శోధించాడు?
కొండ మీద తీసుకెళ్ళి రొట్టె తిను, రాయిని రొట్టె చేసుకుంది. ఎందుకు? ఆడు మళ్ళీ ఎలాగొచ్చేసాడు? అండమాన్ నికోబార్ దీవుల నుంచి, ఆ సెంట్రల్ జైలు నుంచి గోడలు తవ్వేసి మళ్ళీ అండర్గ్రౌండ్లో వచ్చాడా? అది ప్రశ్న ఉంటుంది కదా. అది కాబట్టి ఆ ప్రశ్న కూడా సమాధానము ఉంది. దాన్ని విశ్వచరిత్రలో ఆధునిక ప్రవక్త, అపోస్తులుడు, బైబిల్ సంఘముల కోసం పంపబడిన దూత, 7వ దూత డాక్టర్ అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు రాసిన విశ్వచరిత్రలో సమాధానం ఉంది. అలాంటి ఉన్నతమైన విషయాలు ఈనాడు చాలామందికి అర్థం కావట్లేదు, జీర్ణించుకోవట్లేదు. ఆ ఒక్క దెబ్బతో ఇదంతా దుర్బోధని కొట్టిపడేస్తున్నారు. అది సాతాను కుట్రలో ఒక భాగమే. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నతమైన విషయాలు అర్థమయ్యేటట్లుగా మన మైండ్ ట్యూన్ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ మైండ్ వాళ్ళకి రాదు. దేవుడు మనకు ఉచితంగా మన మనోనేత్రాలు తెరిచాడు, ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఇప్పుడు మన ఆనందంతో ఊగులాడుతున్న ఆ దేవుడు అంత శక్తివంతుడు అన్నమాట. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైందా లేదు చెప్పండి. నా మీద మొహమాటానికి అలా అంటున్నారా? అర్థమైంది కదా. కాబట్టి ఇది పరమగీత గ్రంథములో 5వ అధ్యాయంలో అక్కడి నుంచి చివరిగా మీరు ధ్యానించుకోండి. ఆయన చెయ్యి బలం ఏంటో, ఆయన పెదవి బలం ఏంటో, ఆ కన్ను బలం ఏంటో, ఆయన కాయం యొక్క బలం ఏంటో, ఆయన పాద బలం ఏంటో. ఒక్కసారి ఆయన పాదం మోపుతాడు ఒక పర్వతం మీద. అవన్నీ ఇంకేంటి, బీద ఇంట్లో పాదం మోపితే ఏం జరిగింది? ఆయన అక్కడ పాదం మోపినా కార్యాలు జరిగిపోతుంది. ఆయన పాదమును గురించి చెప్పుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళైనా ధ్యానించండి. కనీసం 6వ అధ్యాయానికి నేను వెళ్ళిపోతాను, మిగతా మీరు ధ్యానించేసుకోండి. ఆయన పాదం మోపితే అక్కడక్కడ ఏమైంది? ఏమన్నాడండి ఓ ధనవంతుడు? నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను, మాట మాత్రం సెలవిమ్మన్నాడు. అవునా కదా? కానా విందులోకి పెళ్లి విందు పిలిచారు. అయ్యా కాలు మోపాడు, అక్కడ ఉన్న కొరత తీరిపోయింది. చచ్చిపోయిన కుమార్తె ఇంటికి కాలు మోపాడు, బ్రతికేసింది. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు నావు, నాకెంత అనసు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా. హల్లెలూయా. ఏం చెప్తామండి, ఎంత చెప్పుకున్నా తరగదు. అసలు మన టైం చాలట్లేదు ఇప్పుడు, అదే బాధ. ఆదివారం పాటు కూడా దేవుని వ్యక్తిత్వంలోనికి మనం మారాల్సిన అవసరత ఎందుకో చెప్పానా లేదా? 2:05 అయింది, అయినా కదలలేదు. మీరు ఇదే ఫిక్స్ అయిపోండి. టైం కాదు మనకు, వాక్యమే. వింటూ ఉన్నైనా చచ్చిపోతాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, తల వంచండి.